అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ولا تكونوا كالذين قالوا سمعنا وهم لا يسمعون. ఆయత్ నంబర్ 21. వినకుండా వినిపించుకోకుండానే మేము విన్నాము అని అనేవారిలా మీరు తయారవకండి. 27. ఆదేశాన్ని విన్న తర్వాత కూడా దాన్ని అమలు చేయకపోవడం ఇస్లాం విధానం కాదు, పైగా అది అవిశ్వాస విధానం. కాబట్టి ఈ వైఖరికి దూరంగా ఉండండి. ఇలాంటి వారు చెవిటివారు, మూగవారు, బుద్ధి లేనివారు, ఇంకా దైవం దృష్టిలో అల్పమైన జీవులని దీని తరువాత ఆయతులో చెప్పబడింది. ఆయతులో దవాబ్ అనబడింది. ఇది దబ్బతున్కు బహువచనం. భూమి మీద నడిచే ప్రతిదీ దబ్బతున్ గానే పిలువబడుతుంది. మొత్తానికి దవాబ్ అంటే అర్థం మొత్తం సృష్టి రాసులు. ఆయత్ నంబర్ 22. إن شر الدواب عند الله الصم البكم الذين لا يعقلون. ఆయత్ నంబర్ 22. తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే అల్లాహ్ దృష్టిలో అత్యంత నీచమైన జంతువులు. 28. ఈ మాటే దివ్య ఖురాన్లో మరో చోట ఈ విధంగా చెప్పబడింది. వారికి హృదయాలున్నాయి కానీ వాటితో వారు అర్థం చేసుకోరు. వారికి కళ్ళున్నాయి కానీ వాటితో వారు చూడరు. వారికి చెవులున్నాయి కానీ వాటితో వినరు. వారు పశువుల్లాంటి వారు కాదు, వాటికన్నా మార్గభ్రష్టులు. అసలు విషయం ఏమిటంటే వారు అల్లాహ్ విషయంలో పరధ్యానానికి లోనయ్యారు. అల్ అరాఫ్ 179. ఆయత్ నంబర్ 23. ولو علم الله فيهم خيرا لأسمعهم ولو أسمعهم لتولوا وهم معرضون. ఆయత్ నంబర్ 23. ఒకవేళ వారిలో ఏ కాస్త మంచితనం ఉందనిపించినా అల్లాహ్ వారికి వినగలిగే భాగ్యం ప్రసాదించి ఉండేవాడు. ఇప్పుడు గనక వారికి వినిపిస్తే వారు నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. 29. అంటే వారి వినే శక్తిని వారి కొరకు ప్రయోజనకరంగా చేసి వారి అవగాహనను పెంచి ఉండేవాడు. తద్వారా వారు సత్యాన్ని పరికించి దాన్ని గ్రహించి ఉండేవారు. కానీ వారిలో మంచిని గ్రహించాలన్న తపన ఏ కొసానా లేకపోవడం చేత అల్లాహ్ వారిలో గ్రాహ్యశక్తి లేకుండా చేశాడు. వారిలో అవగాహన మాంద్యం ఏర్పడింది. 30. ఎందుకంటే సత్యామృతాన్ని ఆస్వాదించాలన్న జిజ్ఞాస వారిలో బొత్తిగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎంతగా ఉపదేశించినా వారు పట్టించుకోరు. పైగా నుదురు చిట్లిస్తూ అసహనాన్ని వ్యక్తపరుస్తూ మీ సమావేశాల నుంచి నిష్క్రమిస్తారు. ఆయత్ నంబర్ 24. يا أيها الذين آمنوا استجيبوا لله وللرسول إذا دعاكم يا أيها الذين آمنوا استجيبوا لله وللرسول إذا دعاكم لما يحييكم واعلموا أن الله يحول بين المرء وقلبه وأنه إليه تحشرون. ఆయత్ నంబర్ 24. ఓ విశ్వాసులారా, మీకు జీవితాన్ని ఇచ్చే వస్తువు వైపుకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి. అల్లాహ్ మనిషికి అతని మనసుకు మధ్య అడ్డుగా వస్తాడని, మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారన్న సంగతిని తెలుసుకోండి. 31. అరబీలో లిమా యుహ్యీకుమ్ అనబడింది. జీవికను ప్రసాదించే విషయాలు అని దీని అర్థం. కొంతమంది దీన్ని జిహాద్ అన్న అర్థంలో తీసుకుని జిహాద్ ద్వారానే గౌరవప్రదమైన జీవితం ప్రాప్తిస్తుందని వ్యాఖ్యానించారు. ఇంకా కొంతమంది వ్యాఖ్యాతులు దీన్ని ఖురాన్లోని ఆజ్ఞలు, నిషిద్ధాంశాలు
మరియు షరియతు ఆదేశాలు అన్న భావనలో తీసుకున్నారు. ఆ విధంగా జిహాద్ కూడా ఇందులోకి వచ్చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. స్థూలంగా దీని మతలబు ఏమిటంటే, మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త చెప్పినట్లుగా వింటే మీ జీవితాలు బాగుపడతాయి, మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, మీ పరువు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. 32. ఈ వాక్యంపై ఖురాన్ వ్యాఖ్యాతలు పలు విధాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అల్లాహ్ మనిషికి అతని మనసుకు మధ్య అడ్డుగా రావడం అంటే మృత్యువు రావడం. మృత్యువు ఏదో ఒకనాడు ప్రతి ఒక్కరిని కబళిస్తుంది. అది దాపురించక ముందే మీరు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి అని కొందరు వ్యాఖ్యానించగా, అల్లాహ్ మనిషి హృదయానికి ఎంత చేరువలో ఉంటాడో వివరించడానికి ఇలా వర్ణించడం జరిగిందని మరికొందరు భావించారు. అంటే ఆయన గుండెల్లోని గుట్టును సైతం బాగా ఎరిగినవాడు. ఏ వస్తువు మరే లోగుట్టు ఆయనకు తెలియకుండా లేదు. ఇమాం ఇబ్నే జరీర్ గారి వ్యాఖ్యానం ఇలా ఉంది: తన దాసుల మనోభావాలపై దైవానికి పూర్తి అధికారం ఉంది. ఆయన తలుచుకున్నప్పుడల్లా వారికి వారి ఆంతర్యాలకు మధ్య అడ్డుగా నిలుస్తూ ఉంటాడు. దైవేచ్ఛ లేకుండా మనిషి ఏ వస్తువును తన కొరకు పొందలేడు. మరికొంతమంది వ్యాఖ్యాతలు ఈ వాక్యాన్ని బద్ర రణరంగానికి సంబంధించినదిగా భావించారు. శత్రువుల భారీ సమూహాన్ని చూసి ముస్లింలు లోపలే భయపడ్డారు. అప్పుడు అల్లాహ్ వారికి వారి హృదయాలకి మధ్య అడ్డుగా నిలిచి వారిలోని భయాందోళనను దూరం చేశాడు. వారికి మనోనిబ్బరాన్ని కలిగించాడు. పైన పేర్కొనబడిన భావార్థాలన్నీ ఈ ఆయతకు వర్తిస్తాయని ఇమాం సౌకాని అభిప్రాయపడ్డారు. ఫతహుల్ ఖదీర్. కాగా సహన స్థైర్యాల కోసం ప్రార్థించమని తాకీదు చేసే హదీసులు ఇమాం ఇబ్నే జరీర్ వ్యాఖ్యానాన్ని సమర్థించేవిగా ఉన్నాయి. ఉదాహరణకు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం వారు ఈ విధంగా ప్రవచించారు: ఆదం అలైహిస్సలాం సంతతి హృదయాలు ఒకే హృదయంలా కరుణామయని 2 వేళ్ల మధ్యన ఉన్నాయి. ఆయన వాటిని తాను తలచిన విధంగా మళ్లిస్తూ ఉంటాడు. ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలైహిస్సలాం ఇలా ప్రార్థించారు: అల్లాహుమ్మ ముషర్రిఫల్ ఖులూబి షర్రిఫ్ ఖులూబనా ఇలా తాఆతిక. హృదయాలను మరలించే ఓ అల్లాహ్, మా హృదయాలను నీ విధేయత వైపుకు మళ్లించు. సహీ ముస్లిం కితాబుల్ ఖద్ర్. మరికొన్ని ఉల్లేఖనాలలో సబ్బిత్ ఖుల్బి అలా దీనిక అని ఉంది. సునెనే తిర్మిజీ అబ్వాబుల్ ఖద్ర్ అంటే నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరంగా నిలుపు అని భావం.